వైఎస్ఆర్సీపీ నాయకుడు, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ వ్యాపారాలకు ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం, తన రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం అనేది ఈరోజు సంచలనమైన వార్తగా వచ్చింది. ఆయన రాజీనామా వెనక ఏం కారణాలు ఉన్నాయనేది ఆసక్తికరంగా ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్లో ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేయడం విశేషం. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి ఎన్నికల ముందు ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఆయన వ్యవహార శైలి వల్ల అక్కడ పార్టీకి డ్యామేజ్ జరిగిందని చెప్పి పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరిగి మళ్ళీ ఆయన్ని ఉత్తరాంధ్ర జిల్లాలకే ఇన్ఛార్జిగా వేశారు. కానీ అక్కడ పార్టీకి సంబంధించిన కింద క్యాడరు ఆయన వ్యవహార శైలితో సంతృప్తిగా లేరు. అయితే అసలు ఆయన ఈరోజు హఠాత్తుగా రాజీనామా చేయడానికి కారణం ఏంటి? ఏబిఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. నువ్వు నా ఇంటికి వచ్చావు కానీ నేను నీ ఇంటికి వచ్చానా అని ఒక వ్యాఖ్యానం రాశారు. అంటే విజయసాయిరెడ్డి నా ఇంటికి వచ్చాడు, నేను అతని దగ్గరికి వెళ్ళలేదని ఏబిఎన్ రాధాకృష్ణ అంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉదయం లేచిన దగ్గర నుంచి దుమ్మెత్తి పోసే ఏబిఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు అలాంటి శత్రువుల ఇంటికి విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళాడు? విజయసాయిరెడ్డి దీన్ని ఖండించలేదు. అదే కాకుండా ఏబిఎన్ రాధాకృష్ణ మరొక ఆరోపణ చేశాడు. జగన్ రెడ్డి నన్ను నమ్మడం లేదు అని అందరి దగ్గర చెప్పుకొని ఏడుస్తున్నావు, నువ్వు ఒక రాజకీయ నాయకుడువా, నువ్వు రాజకీయ వ్యభిచారి అంటూ ఆయన తీవ్రమైన ఘాటైన పదజాలాన్ని వాడాడు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి చెందిన రాజ్యసభ సభ్యులను మొత్తాన్ని కూడా బీజేపీలో చేరుస్తాను అని బీజేపీ పెద్దలతో బేరం ఆడుకున్నది నిజం కాదా అని ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్లో రాశారు. తర్వాత అలా చేయలేక బీజేపీ పెద్దలకి మొహం చాటేస్తున్నది నిజం కాదా అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలని మొత్తాన్ని బీజేపీలో చేరుస్తాను, నాకేదైనా కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వండి అని బీజేపీ పెద్దలతో ఆయన బేరం మాట్లాడుకున్నాడని, ఈలోపే ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలియడంతో ఆయన ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఏం జరిగింది అని హోంమంత్రి అడుగుతూ ఉంటే ఆయన మొహం చాటేస్తున్నాడు, ఇదంతా నిజం కాదా అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన తన ఈ వీకెండ్ కామెంట్లో రాశాడు. అంటే ఈయన ఎంపీ మొత్తాలని కూడా బీజేపీలో చేర్చాలని ప్రయత్నించడం, ఆ విషయం ఈలోపు జగన్మోహన్ రెడ్డికి తెలియడం, దాంతో ఆయన ఆ ప్రయత్నం మానుకోవడం, బీజేపీ వాళ్ళు ఆయన పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇదంతా కూడా ఏబిఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో రాశారు. కనుక ఆయనకి బయట పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడి కంటే కూడా అంతర్గతంగా ఉన్న ఇలాంటి సమస్యల వల్ల ఆయన ఈరోజు రాజీనామా చేశాడని, ఈ సంఘటనల వల్ల పార్టీ అధినాయకత్వం అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయనకి మధ్య గ్యాప్ పెరిగిందని, అందుకే ఆయన రాజీనామా చేశాడని చెప్పి పరిశీలకులు అంటున్నారు.